హలో అండి అందరికీ. రీసెంట్‌గా వైజాగ్ వెళ్ళినప్పుడైతే మా ట్రిప్‌లో ఫస్ట్ భాగంగా అయితే మేము వెళ్ళింది సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్‌కి. ఇప్పుడైతే స్వామివారి టెంపుల్‌కి వెళ్ళే ఘాట్ రోడ్‌లోకి అయితే ఎంటర్ అయ్యాము. చూసారా సింహద్వారం అద్భుతంగా ఉంది కదా! అంటే ఈ టెంపుల్‌ని అయితే నేను మూవీస్‌లో 'యమదొంగ' మూవీలో చూశాను. క్లైమాక్స్ సీన్ అంతా ఇదే మూవీలో ఉంటుంది కానీ లైవ్‌లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. టెంపుల్‌కి వెళ్తుంటే అయితే ఘాట్ రోడ్‌లో మంచి గ్రీనరీ తోటి సూపర్ అంటే సూపర్ ఉందండి. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. నిజానికి లొకేషన్ అయితే అద్భుతంగా అనిపించింది. అండ్ ఇంకా మనం టెంపుల్ గురించి చెప్పాలనుకుంటే ఇప్పుడు అప్పన్న స్వామి టెంపుల్ అంటారు కదా! స్వామివారిదే అన్నట్టు అది కూడా. సో ఘాట్ రోడ్ నుంచి వచ్చాకనైతే ఫైనల్‌గా మనం టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్. అదే అండి మన వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక వైబ్రేషన్ అయితే ఉందండి. అదైతే నెక్స్ట్ లెవెల్. అది మీరు వెళ్ళినప్పుడైతే మీరు కూడా ఫేస్ చేస్తారు. ఆ వైబ్ ఒకటి ఉంటుంది. నిజానికి ఆ వైబ్రేషన్ అయితే చాలా అంటే చాలా అనిపిస్తుంది. ప్రశాంతంగా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. స్వామివారి నిజరూప దర్శనం అయితే సంవత్సరంలో ఏదో స్పెసిఫిక్ డేలో చూపిస్తారని అన్నారు. బట్ మేము వెళ్ళేసరికి అయితే స్వామివారిని కంప్లీట్‌గా చందనంతో అందంగా అలంకరించి ఉంచారు. నాకైతే శివలింగాన్ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాము. టెంపుల్ కొండపైన చుట్టూ సరౌండింగ్స్ మొత్తం గ్రీనరీ తోటి అద్భుతంగా అంటే అద్భుతంగా అనిపించింది. నిజానికి లొకేషన్ అయితే వెళ్ళిన తర్వాత అయితే ఆ ఫీలింగ్ అయితే కంప్లీట్‌గా అనిపించింది. నాకు నిండుగా అనిపించింది. అండ్ ఇప్పటివరకు చూస్తున్నారు కదా, కొంచెం మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా నెక్స్ట్ మన వైజాగ్ ట్రిప్లో చాలా లొకేషన్స్ అయితే కవర్ చేసాము. అవన్నీ మీకు చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ నుంచి వెళ్తూ మళ్ళీ కొండ దిగేటప్పుడు అయితే లొకేషన్ అయితే అద్భుతంగా అనిపించింది. నిజానికి మీరు మాన్సూన్లో ఎర్లీ అవర్స్లో వస్తే ఈ ప్లేస్ అంతా ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ అంతా మంచులాగా కప్పబడి మీరు మేఘాల పైనుంచి చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుందంట అన్నారు అక్కడ. మనము ఒక 11-12 ఆ టైంకి వెళ్ళాము కాబట్టి అప్పటికే ఇదంతా మనకు విజిబిలిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. కానీ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ఇక మాటల్లో చెప్పలేము. దాన్ని మనం ఫీల్ కావాలి. చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. అండ్ వెళ్తూ ఒక దగ్గర మేము హనుమాన్ది విగ్రహం అయితే చూసాము స్వామివారిది. స్వామివారు సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక పాదం మోపారని ఇక్కడ వాళ్ళు చెప్పారు. చాలా అంటే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను నేనైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.